శుభవార్త, యోహాను రాసిన శుభవార్త 6వ అధ్యాయము 56వ వాక్యాన్ని ఒకసారి చదివి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. చాలమ్మ చాలు. ఈ వాక్యము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడి సహాయము చేయునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, ఎవరైతే నా శరీరమును తిని నా రక్తమును త్రాగుతారో అక్కడేమంది, నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాను. అంటే దేవుని వాక్యం అనే శరీరాన్ని, ఆయన రక్తాన్ని, ద్రాక్ష రసాన్ని ఎవరైతే తీసుకుంటారో వారి యందు ఆయన ఉంటారట, ఆయన యందు మనం ఉంటామట. హల్లెలూయా. మీరు ఎంతమందికి అర్థమైందో లేదో కానీ, దేవుని ప్రజలారా, మన దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు అని అంటే, ఆయన ఎక్కడో ఆకాశ గగనాల్లో సంచరించే దేవుడు కాదు. ఆయన ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఆయన నామములో ఇదిగో ఈ విధంగా కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తారో, స్తుతిస్తారో, వారి మధ్యలోనికి దిగి వచ్చే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఆయన ఉన్నారా లేదా చెప్పండి. ఉన్నారన్న వాళ్ళందరూ చేతెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిశ్చయముగా మన మధ్యలో ఆయన ఉన్నారు. ఎలా ఉన్నారు? కృపా సత్య సంపూర్ణుడిగా. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేస్తున్నారు. హల్లెలూయా. సరే, మంచిది. ఆయన మన మధ్యలో ఉన్నారు, అక్కడి వరకు బాగానే ఉంది. ఆయన మన మధ్యలో ఉంటే సరిపోద్దా? ఆయన మనలో ఉంటే బాగుంటుందా? అమ్మా బాగా వినండి. ఆయన మన మధ్యలో ఉంటే సరిపోద్దా, లేకపోతే ఆయన నాలో లేకపోతే మనలో ఉంటే బాగుంటుందా? ఇక్కడ వాక్యం చెప్పేది అదేనండి. ఎవరైతే యేసుక్రీస్తు శరీరం అనే ఆ వాక్యమైన శరీరం తింటారో, ఆయన ద్రాక్షరసం తీసుకుంటారో, వారిలో ఆయన ఉంటారట. హల్లెలూయా. వారిలో ఆయన ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటామంటే, మనము ఆయనలో ఉంటాం. అందుకని ఇందాక మనం పాట పాడుకున్నాం, నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. హల్లెలూయా. ఆయన మనలో, మనము ఆయనలో. మన యందు ఆయన, ఆయన యందు అది. ఈ వాక్యం ఈరోజు సారాంశం ఏంటంటేనండి, నా దేవుని ప్రజారా, మనలో నివాసం చేసే దేవుడు ఆయన. గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన మనలో ఉంటే దేవుని ప్రజారా, ఇక మనకి ఏ భయము ఏ కలవరము ఉండదు. యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకొని విశ్వసించి ఆయన కొరకు జీవిస్తారో, ఆయనలో జీవిస్తారో, వారు ధైర్యముగా జీవించగలుగుతారు. అందుకని సామెతల గ్రంథంలో ఉంటుంది, నీతిమంతులు సింహము వలె చెప్పండి ధైర్యముగా ఉంటారు. ఇప్పుడు తప్పు చేస్తున్నాడు భయపడతాడేమో కానీ తప్పు చేయనోడు భయపడాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సవాలు విసిరారు. ఏమిటా సవాల్ అనంటే, ఆ రోజు రోమా ప్రభుత్వంతో ఒక మాట అన్నారు, నాలో పాపము ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలరా? నాలో పాపము ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? దేవుని ప్రజలారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనలో పాపం ఉన్నదని రుజువు చేయగలిగిన వారు ఎవరు లేరు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం అమూల్యమైన రక్తం. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. హల్లెలూయా. ఏ పాపము లేనివాడు, అతి పరిశుద్ధుడు. నా దేవుని ప్రజరా, ఆయన ఆజన్మ బ్రహ్మచారి, కామ క్రోధ మద మత్సర్యాలు జయించినవాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అటువంటి దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన మనలో నివసించాలి. దేవుని ప్రజరా,
ఆయన మనలో నివసించాలంటే మనము చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఎవరిలో ఆయన నివాసం చేస్తాడు, ఎవరి ఇంటికి ఆయన వస్తాడు, ఎవరి గృహంలో ఆయన నివాసం చేస్తాడు అని గనక మనము గ్రంథాలు పరిశీలన చేసినట్లయితే, నా దేవుని ప్రజలారా, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొంది ఆయన బల్లలో పాలు పొందుతారో వారిలో ఆయన నివాసం చేస్తాడు. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి మరొకసారి? యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి బాప్తిసం పొందాలి. చాలామందికి బాప్తిసం అనగానే భయం. ఎందుకో తెలుసా అండి? ఎందుకో తెలుసా? మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒరే దిగిపోయావా అంటారు, అందులో కలిసిపోయావా అంటారని. నా దేవుని ప్రజలారా, తెలియక మాట్లాడుతున్నారు. ఒక్క ప్రాముఖ్యమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిసం పొందుతావో నిత్య జీవానికి ఒక టికెట్ నువ్వు సంపాదించుకున్నావు. హల్లెలూయా. నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడే మార్గము బాప్తిస్మం. కనుక తడవ చేయకుండా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు, దేవుని ప్రజలారా, మీరు నమ్మి బాప్తిసం పొందండి, ప్రభు బలలో పాలు పొందండి. ఇది ఒక రాయబడిన వాక్యం కూడా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. అందుకని నా దేవుని ప్రజలు, ఆయన మనలో నివాసం చేయవాలంటే మనం చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. అవి మనం చేసుకుంటూ ఆ విధంగా భక్తి మార్గంలో కొనసాగినప్పుడు నిశ్చయంగా ఆయన మనలో నివాసం చేస్తాడు. దేవుని ప్రజలారా, ఆయన నివాసం చేస్తే ఆ ఆనందమే వేరు. చెప్పండి, ఆ సంతోషమే వేరండి. అది ఎవరు వర్ణించలేనిది. అది ఆత్మీయ అనుభవం, నీకు నువ్వుగా అనుభవించేది. దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు మనలో ఉన్నట్లయితే ఆ ఆనందము, ఆ సంతోషము వర్ణించలేనిది. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుకని వాక్యం సెలవిస్తా ఉన్న సత్యం ఏంటంటే, నా యందు మీరు, మీ యందు నేను ఉండులాగున మీరు ఏం చేయాలంటే నా శరీరము తిని నా రక్తము త్రాగాలి. దేవుని ప్రజలారా, ఆయన శరీరం అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. శరీరం అంటే ఏం చెప్పండి? యేసయ్య వాక్యం. ఏం చెప్పండి? దేవుని వాక్యాన్ని మనం తింటున్నాం. ఇప్పుడు మనకు ప్రభు వాక్యాన్ని వడ్డిస్తాం. ఇదిగో పరలోకం నుంచి వేడివేడిగా వడ్డిస్తున్న భోజనం ఇది. హల్లెలూయా. కనుక దేవుని ఈ వాక్యాన్ని మనం విని, శ్రద్ధగా విని, ఆలకించి ఆ వాక్యానుసారంగా మనం నడవగలిగితే గొప్ప దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటామండి. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, కృపగల దేవుడు, దయగల దేవుడు, నమ్మదగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దైవ జనాంగమా, దేవుడు మనలో నివాసం చేయాలి, ఆయనలో మనం నివాసం చేయాలి. ఇది ప్రధాన కర్తవ్యం. ఇక దీనికి ప్రజలు ఎన్నో రకాలుగా ఆలోచించేసుకొని, ఏవేవో ఆలోచించేసుకొని ప్రజలు, దేవుని ప్రజరా, ఇక పలు రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. గనుక సత్యాన్ని, వాస్తవాన్ని గ్రహించినప్పుడు ఆ పరలోకపు ఆనందాన్ని, పరలోకపు సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. మన దేవుడు కృపగల దేవుడు, దయగల దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన మనలో నిలిచి ఉండే దేవుడు, మనలో నివాసము చేసే దేవుడు. అందుకని వాక్యంలో ఒక చోట రాయబడిన మాట ఏంటంటే, మీలో ఉన్నవాడు, చెప్పండి, లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఇంతకీ మీలో ఉన్నది ఎవరు? లోకంలో ఉన్నది ఎవరు? మీలో ఉన్నది ఎవరు? లోకంలో ఉన్నది ఎవరు? మీలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు, లోపల ఉన్నది దుష్టుడు, అపవాది. దేవుని దుష్టుడు, అపవాది, వాడు ఏం చేస్తాడు? నిన్ను సంతోషంగా ఉండనివ్వకుండా, ఆనందంగా ఉండనివ్వకుండా, నీకు పరలోకంలో నుంచి రావాల్సిన ఆశీర్వాదాలన్నిటికీ వాడు అడ్డుగా నిలుస్తాడు ఎప్పటికప్పుడు. అందుకని దేవుని ప్రజరా, వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు దుష్టుని జయించాలి. ఏం చేయాలి చెప్పండి? దుష్టుని జయించాలి, అపవాదిని జయించాలి, అపవాదిని ఎదిరించాలి. దేవుని ప్రజరా, ఈ లోకం అంతా వాడి చేతిలో ఉంది, దుష్టుని చేతిలో ఉంది. నా దేవుని ప్రజరా, అందుకని వాక్యం సెలవిస్తుంది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మన దేవుడు గొప్పవాడు, సర్వశక్తి గల దేవుడు, ఆయన మనలో నిలిచి ఉండే దేవుడు. నా దేవుని ప్రజరా, యేసుక్రీస్తులో ఉండడము అంటే ఏంటి? మనము ఆయన యందు ఉండడం అంటే ఏమిటి? ఆయనలో జీవించడం, ఆయన కొరకు బ్రతకడం అంటే ఏమిటి? దేవుని ప్రజల ఒక వాక్యాన్ని చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయము 24 చూడండి ఒకసారి. 24, ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉంటారు, అప్పుడు ఆయన కూడా వాని యందు ఆయన మనలో నిలిచి ఉన్నాడని. అది ఆయన మనలో నిలిచి ఉండడం మనకు ఎలా తెలుస్తుందంటే ఆత్మ మూలముగా మనకు తెలుస్తుంది. స్తోత్రం చెబుదామా? దేవుని ప్రజలారా, అక్కడ వాక్యం సెలవిస్తున్న సత్యం ఏమిటనంటే యేసు క్రీస్తు నీలో నిలిచి ఉండాలంటే నీవు ఆయన ఆజ్ఞలు గైకొనాలి. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని న్యాయ విధులు నీవు పాటించాలి. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞలు గైకొనడం ప్రారంభిస్తావో నా దేవుడు ఆ రోజు నుంచి నీలో నిలిచి ఉంటారు. హల్లెలూయా. దేవుడు నీలో ఉండడం నీకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని ఆజ్ఞలు అవి కష్టమైనవి ఏమి కాదండి, అవి భారమైనవి కావు. ఉదాహరణకి మనకి గవర్నమెంట్ ఉందండి, గవర్నమెంట్ వారు కొన్ని రూల్స్ పెడతారు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని పాటించాలా వద్దా? చెప్పండి, పాటించాలా వద్దా? గవర్నమెంట్ కనుక పాటించాలి తప్పకుండా. దేవుని ప్రజరా, ఇది కూడా పరలోకపు గవర్నమెంట్ ఇది. హల్లెలూయా. పరలోకపు గవర్నమెంట్ కనుక ఈ ధర్మశాస్త్రం చెప్పే ఆజ్ఞలు కూడా మనము పాటించాలి. చూడండి, గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన రూల్స్ నేను పాటించను, కుడివైపు నేను వెళ్ళను, నేను ఎడమవైపు వెళ్తానంటే ఏమవుతుంది? ఆ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దేవుని ప్రజరా, దేవుని ఆజ్ఞలు గనక మనం పాటించినట్లయితే ఆయన మీలో నిలిచి ఉంటారు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు. కొండ మీద మోషేకి దేవుని మహిమ గల దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చారండి. ఎన్ని ఆజ్ఞలు చెప్పండి? 10 ఆజ్ఞలు ఇచ్చారు. బైబిల్ అంతట్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయి, అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. 1200కు పైగా ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. నా దేవుని ప్రజలారా, అయితే సుమారుగా ఒక 10 ఆజ్ఞలు మనము గనక పాటించగలిగినట్లయితే నిశ్చయముగా ఖచ్చితంగా ఆయనలో మనం నిలిచి ఉండగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆజ్ఞ మీరు పాటించండి. దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఎవరైనా చెప్పగలరా? దేవుని ప్రజలారా, మీరు వాటిని కంఠస్థ పట్టాలి, మీ హృదయంలో వాటిని భద్రం చేసుకోవాలి, వాటిని మీరు కంఠస్థ పట్టాలి. దేవుని ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు అవి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దేవుని ప్రజలారా, ఇంకా ఆగండి, ఎక్కడ పడితే అక్కడ చెప్పేయకూడదు, వరుసగా చెప్పాలి. నిర్గమాకాండం 2 ఒకసారి అందరూ. నిర్గమాకాండము 25 నేను చదువుతున్నాను, మీరు శ్రద్ధగా వినండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు, అది మొదటి ఆజ్ఞ. దేవుని ప్రజలారా, ఆ తర్వాత చెప్తున్నాడు, ఏ విగ్రహాలు కానీ మీరు చేసుకోనకూడదు, వాటికి సాగిల పడకూడదు, పూజింపకూడదు. 3వ ఆజ్ఞ, దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఆ తర్వాత విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి, అదొక ఆజ్ఞ. ఆ తర్వాత చెప్పారు 13వ వాక్యంలో, 12వ వాక్యంలో, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, పొరుగువానిది ఏది ఆశించకూడదు. స్తోత్రం చెబుదామా? ఎన్ని ఆజ్ఞలు అవి? ఈ 10 ఆజ్ఞలు కనుక మీరు పాటించగలిగితే, ఆజ్ఞలు పాటిస్తున్నారు గనుక నా దేవుడు మీలోనికి వచ్చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నా దేవుడు మీలోనికి వచ్చాడో ఆ రోజు నుంచి నువ్వు పరలోకపు ఆనందాన్ని, ఆ సంతోషాన్ని అనుభవించడం ప్రారంభమవుతుంది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, చాలా కృపగల దేవుడు మన దేవుడు, నమ్మదగిన దేవుడు. చాలాసార్లు చెప్పాను, ఒకసారి మీకు మరలా జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రజలు, ఒకరోజు యేసన్న గారు సువార్త పరిచర్యకన బయలుదేరి ఒక బస్టాండ్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. బస్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నారట. చాలా సేపటి నుంచి చూస్తున్నారు. ఆ రోజు బంద్, స్ట్రైకు, బస్సులు రావట్లేదు. ఇక కాళ్ళు లాగేసి నిలబడలేక అక్కడే ఒక రిక్షాలు లైన్గా పెట్టుంటే ఒక రిక్షా ఎక్కి కూర్చున్నారట. ఎప్పుడైతే ఆయన రిక్షా ఎక్కి కూర్చున్నారో ఆ రిక్షా గల ఆయన ఎక్కడి నుంచో పరిగెత్తుని వచ్చేసి, ఎవరు నువ్వు, దిక్కెందుకే, ఇంకా బోని కూడా అవలేదు, దిగవయ్యా అని అన్నారట.
ఆయన అన్నారంటే యేసన్న గారు, అయ్యా కాళ్ళు అయితే నేను ఎక్కాను, ఏం పర్లేదులే, నీకు బోని అవ్వలేదు కాబట్టి ₹2 ఇస్తున్నారు, ₹2 ఇచ్చి ఇదిగో నీ బోని అని తీసుకొని కాసేపు కూర్చుంటానయ్యా అని చెప్పి అన్నారంట. సరే కూర్చో అని చెప్పి ₹2 తీసుకొని ఆ హ్యాండిల్కేసి టింగ్ టింగ్ అని కొట్టి, ఆ టైర్కేసి టింగ్ టింగ్ అని కొట్టి బోని కొట్టాడు. హల్లెలూయా. దేవుని తర్వాత యేసన్న గారు ఇక బస్సు వచ్చిందంటే అండి, ఆ బస్సు ఎక్కి ఆయన వెళ్ళిపోయారు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆ రోజు ఆ రిక్షావాడు ఎన్నడూ సంపాదించలేనంత కిరాయి సంపాదించాడట. హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఆ రోజే గవర్నమెంట్ వాళ్ళు అద్దె రిక్షాలో ఉన్న వాళ్ళందరికీ సొంత రిక్షాలు ఇచ్చారంట. స్తోత్రం చెప్పాలి. దేవుని ప్రజలు ఆశ్చర్యమా కాదా చెప్పండి? చాలా ఆశ్చర్యం. ఆ తర్వాత ఈ రిక్షాను పొందుకున్న వ్యక్తి అందరికీ చెప్తున్నాడు, ఒరే బాబా, ఆయన ఎవరో కన్నా రిక్షాకి బోని కొట్టాడు, నాకు కొత్త రిక్షా వచ్చేసింది. హల్లెలూయా. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఎన్నడూ కూడా అంత సంపాదించిన ఆ రోజు, అంత సంపాదించిన ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆ మహానుభావుడు మరలా ఎప్పుడు వస్తారా అని చూస్తూ ఉన్నారట. ఒకరోజు 3 నెలలు 2 నెలల తర్వాత మరలా యేసన్న గారు ఆ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని ప్రజల ఈ వ్యక్తి రిక్షా డ్రైవర్ పరుగుని వెళ్ళి ఆయన సూట్ కేసు పట్టుకున్నాడట. వెంటనే ఆయనకి భయం వేసే దొంగ 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 అంటే, అయ్యా నేను దొంగను కాదయ్యా, నేను దొంగను కాదు, రిక్షా డ్రైవర్ని. ఎప్పుడో ఒకసారి మీరు వచ్చారు, నా రిక్షా ఎక్కారు, ఆ రోజు నాకు కలిగిన సంతోషం ఆనందం ఇదే అని చెప్పి ఆయనకి సాక్ష్యం చెప్పారట. దేవునితో అప్పుడు యేసన్న గారు ఆలోచన చేసి ఆయన అన్నారట, అబ్బాయి నేను రిక్షా ఎక్కితేనే నీకు అంత ఆశీర్వాదం కలిగిందని చెప్తున్నావు, యేసయ్య కనుక నీ రిక్షా ఎక్కాడే అనుకో, మరి ఇంకెట్ట ఉంటుందో చూసుకో అని చెప్పి అన్నారట. అప్పుడు ఆ రిక్షా డ్రైవర్కి అనుకున్నారంట, ఏంటి యేసయ్య కూడా రిక్షా ఎక్కుతారా అని. దేవుని ప్రజలు ఎలా ఎక్కుతారు ఏంటని చెప్పి వాళ్ళిద్దరూ ఒక చెట్టు కిందకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఆయన అడిగారంట, అయ్యా యేసయ్య రిక్షా ఎక్కాలంటే ఏం చేయాలని అన్నారంట. అప్పుడు యేసన్న గారు చెప్పారంట, ఎప్పుడైనా నువ్వు సిగరెట్లు బీడి తాగుతావా అని అడిగారంట. దేవుని ప్రజలు అప్పుడు వెంటనే ఆయన జేబులో ఉన్న బీడి కట్ట వెంటనే దాన్ని ఇసురు కొట్టేసి, ఈ రోజు నేను బీడీలు తాగనయ్యా అని చెప్పారట. ఆ తర్వాత అడిగారంటే, ఎప్పుడైనా సరే మరి మందు ఏమన్నా తాగుతావా, ఏమన్నా బ్రాందీ తాగుతావంటే, అయ్యా అప్పుడప్పుడు అని చెప్పి అవి కూడా తాగకూడదని చెప్పారంట. అవి కూడా తాగనని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. ఎప్పుడైనా సినిమాలకు వెళ్తామంటే ఎప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్తాను ఏ పండగల కంటే, అవి కూడా చూడకూడదని చెప్పారంట. ఇలా ఒక్కొక్కటి చెప్తా ఉంటే ఆ వ్యక్తి చేసినవన్నీ జ్ఞాపకం వచ్చి బోర్ను ఏడుస్తూ నా దేవుని ప్రజరా, ఆ తర్వాత ఆ వ్యక్తి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా నాలోంచి ఏదో ఒక భారం తొలగిపోయిందయ్యా, నాలో ఇప్పుడు చాలా నా మనసు అంతా తేలికైపోతుంది, నా మనసు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అని చెప్పారట. అప్పుడు యేసన్న గారు చెప్పారంట, యేసయ్య నీలోకి వచ్చేసారు. స్తోత్రం చెబుదామా? యేసయ్య నీలోకి వస్తే నీలో ఉన్న భారము తొలగిపోతుంది. ఆమేన్ చెబుదామా? దేవుని, అది కుటుంబ భారమైన, ఆర్థిక భారమైన, అప్పుల సమస్యలైన, రోగాలకు సంబంధించిన వేదనైన, దుఃఖమైన, కన్నీరైనా నీలో నుంచి అది తొలగిపోతుంది. చెప్పండి చేతులైతే ఆమేన్ చెబుదామా? ఆమేన్. నా దేవుని ప్రజరా, యేసుక్రీస్తు మనలోనికి వస్తే అది వ్యక్తిగతంగా మనం అనుభవించే ఆనందం. స్తోత్రం చెబుదామా? అందుకని ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంటంటే, మీరు ఆయన శరీరాన్ని తినే, రక్తాన్ని త్రాగితే ఆయన మీలో ఉంటారు, మీరు ఆయనలో ఉంటారు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆజ్ఞలు పాటించాలి. ఆమె ఏం చేయాలి చెప్పండి? ఆజ్ఞలు పాటించాలి. 23వ వాక్యం కూడా చదవండి. అక్కడ 23వ వాక్యం, 1 యోహాను రాసిన పత్రిక. ఆయన ఆజ్ఞ ఏదంటే, ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారముగా, ఇదిగో ఆయన ఆజ్ఞ అంటే తెలిసిన ఒకరినొకడు ప్రేమించుటయే, అంటే ప్రేమ కలిగి జీవించుటయే. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆజ్ఞ ఇది కష్టమంటారు చెప్పండి? అమ్మ కష్టమా ఈ ఆజ్ఞ? నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించడం అది కష్టమా, సులువు అంటారా? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారండి. మీరు కుళాయి మీకు ఇస్తున్నాము కనుక, కుళాయి పన్ను కట్టాలి. ఇప్పుడు కుళాయి పన్ను ఒక ₹100 అంటే పోనీ కడతాం. అబ్బాయి మీరు కుళాయి పన్ను 10,000 కట్టాలి అని అంటే ఎలా భారం, అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? చూడండి, ఉదాహరణకి కరెంటు బిల్లు మనమందరికి కరెంట్ ఇచ్చారు, గవర్నమెంట్ కరెంట్ ఇచ్చారు కనుక కరెంటు బిల్లు పోనీ నెలకు 300, 500 అయితే కట్టుకోగలుగుతాం. నెలకు ఒక 5,000 మీరు కట్టాలి అని అంటే అప్పుడు ఎలా ఉంటుంది?
స్తోత్రం చెప్పాలి. గవర్నమెంట్ రూల్ కనుక 5,000 కట్టమంటే కట్టాల్సిందే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నా దేవుని ప్రజలారా, గమనించండి, ఆలోచించండి. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, నా ప్రభు మనకిచ్చిన ఆజ్ఞలు అవి ఎంత తేలికైనవి, ఎంత సులువైన అంటేనండి, చాలా సులువైనవి. ఏమిటి? నిన్ను వలె నీ పొరుగువానిని. అంతేనండి. ఎందుకు పగలు, కక్షలు, భేదాలు, ఈర్ష్య, కక్షలు ఇవన్నీ ఎందుకు చెప్పండి? నా దేవుని ప్రజలు, యేసు క్రీస్తు నేర్పించిన బోధలు, యేసు నేర్పించిన పాఠాలు ఏమిటనంటేనండి, ప్రేమ కలిగి జీవించుటయే. ప్రేమకు ప్రతిరూపం మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభువుల వారు. నా దేవుని ప్రజలు, అందుకే ఇక్కడ వాక్యం చెబుతున్న సత్యం ఏంటంటే, ఆయన ఆజ్ఞ ఏదనగా, యేసు క్రీస్తు మీరు నమ్ముకొని ఆయన ప్రేమించిన ప్రకారముగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించుటయే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రజల వాక్యం చదువుతూ ఉంటే మరొక చోట రాయబడిన మాట ఏమిటంటే, నీవు నీ పగవాడిని కూడా ప్రేమించగలిగితే, శత్రువును కూడా ప్రేమించగలిగితే, వాడు నీకు మిత్రుడిగా మారిపోతాడు. ఆమేన్ చెబుదామా? శత్రువును కూడా మీరు ప్రేమించగలిగితే, ఆ శత్రువు నీకు మిత్రుగా, స్నేహితునిగా మారిపోతాడు. హల్లెలూయా. అందుకని నా దేవుని ప్రజలారా, యేసుక్రీస్తుని ఆజ్ఞ మీరు పాటించండి, తప్పకుండా నిశ్చయముగా ఆయన మీలోనికి దిగి వస్తారు. అది యేసుక్రీస్తు మనలో ఉండడం అని అంటే. కనుక నా దేవుని ప్రజలారా, ఆయన మనలోనికి దిగి వచ్చే దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు. అది యోహాను రాసిన శుభవార్త 17:26 కూడా చూడండి ఒకసారి. యోహాను రాసిన త్వరగా 2 మాటలు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. యోహాను రాసిన శుభవార్త 17:26, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు కూడా ఉండినట్లు. హల్లెలూయా. దేవుని ప్రజ, మన దేవుడు, మన తండ్రి అయినా దేవుని ప్రజ, మన పరలోకపు తండ్రి, మనం ఆరాధిస్తున్న యేసయ్య చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన యందు ప్రేమ ఉంది. ఆ ప్రేమను తన ప్రజలకు కనుపరిచారు. ఇప్పుడు తన ప్రజలకు చెబుతున్న మాట ఏమిటంటే, నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా ఇతరులను ప్రేమించండి. ఒకరోజు దేవుని ప్రజలారా, ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళారు. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఒక ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం పేరు బేతనియా. అమ్మ చెప్పండి. బేతనియా అనే ప్రాంతానికి వెళ్ళారు. ఒకసారి కాదు, పలుమార్లు బేతనికి వెళ్తూ ఉండేవారు ఆయన. బేతనీలో మరియా, మార్తా, లాజరు ఆ కుటుంబంతో దేవునికి పరిచయం ఉంది. ఎప్పుడు బేతనీ అనే గ్రామానికి వెళ్ళినా మరియా, మార్తా, లాజరు వాళ్ళ ఇంట్లో ఆయన దేవుని ప్రజలారా చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు గ్రంథస్థం చేయబడింది. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటేనండి, లాజరు ఒకరోజు జబ్బు చేసి చనిపోయాడు. లాజరుకి బలహీనత వచ్చి జబ్బు చేసి చనిపోయాడు. దేవుని ప్రజలారా, యూదుల ఆచార ప్రకారం వాళ్ళు చాలాసేపు ఏడ్చారు. మరియా, మార్తా, ఒకే ఒక తమ్ముడు అని చెప్పి చాలా ఏడ్చారు వాళ్ళు. ఆ రోజు బేతనీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి వాళ్ళని వాదార్చడానికి చాలామంది వచ్చారు. ఎంతమంది వాదార్చినా దేవుని మనుషుల వాదార్పు మనకి వాదార్పుని కలిగిస్తుందండి. దేవుని ప్రజలారా, ఎంతో కన్నీరు మున్నరుగా వాళ్ళు వెళ్ళిపోస్తారు. ఇక చేసేదేమీ లేక గ్రామస్తులు అందరూ వచ్చి, అమ్మ ఇంకా ఎంతసేపు ఏడుస్తారు అని చెప్పి సాయంత్రం అయిన తర్వాత ఆ లాజర్ని తీసుకుని వెళ్ళి సమాధి చేసేశారు. దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు కూడా చెప్పారు, యేసుక్రీస్తు వస్తారేమో అని చెప్పి యేసుక్రీస్తు కూడా కబురు పెట్టారు. అయితే ఆయన రాలేదు, కొంచెం ఆలస్యమైంది. ఒకానొక రోజున యేసుక్రీస్తు ప్రభువు వారు మరలా వచ్చారు ఆ గ్రామానికి. మరలా గ్రామానికి వస్తూ ఉంటే దేవుని ప్రజలారా, మరియా, మార్త పరుగున వెళ్ళి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటది. ఏమనంటే, అయ్యా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. మీరు బాగా గమనించండి, కొంచెం చరిత్ర అది. మార్త మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అయ్యా, ఒకవేళ నీవు ఇక్కడ ఉంటే కనుక నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. అప్పుడు వెంటనే యేసుప్రభు అన్నారు, అమ్మా, నీవు ఆయనందు విశ్వాసం ఉంచు, నీ తమ్ముడు చనిపోయినా బ్రతుకుతాడు అని చెప్పారు. వెంటనే ఆమె ఏం చెప్పింది, అయ్యా, చచ్చిపోయిన వాడు ఎలా బ్రతుకుతాడయ్యా అని కొంచెం ఆశ్చర్యంగా ఆమె మాట్లాడింది. ఆమెకి తెలిసిన పాఠం ఏంటంటే, పునరుద్ధానమందు తిరిగి లేస్తారనే సత్యం ఆమెకు తెలుసు.
అప్పుడు యేసు ప్రభు చెప్పింది, ప్రపంచ పునరుజ్జన్మందు లేస్తారు లేవయ్యా, ఇప్పుడు నా తమ్ముడు నాకు లేడు కదా అని ఏడుస్తూ ఉంటే మార్తతో ప్రభు చెప్తున్నారు, మార్తా మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమను, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక తర్వాత మరియా కూడా వచ్చారు. మరియా కూడా బోర్న విలపించి అందరూ ఏడుస్తూ ఉంటే నేను ఆరాధిస్తున్న ప్రభువు కూడా కన్నీళ్లు విడిచారు. హల్లెలూయా. దేవుని యేసు ప్రభు కూడా కన్నీరు విడుస్తున్న అక్కడ చూస్తున్న వాళ్ళందరూ ఒక మాట అన్నారు, ఆ లాజరుని ఎంత ప్రేమించాడో. ఆ మాట చూద్దాం ఒకసారి. అది కాదమ్మా, ఆయన చదవండి అమ్మా, ఆ మాట చదవండి. యేసు కన్నీళ్లు విడిచాను కాబట్టి యూదులు వాళ్ళు చెప్పుకున్నారు, చూసారా ఆ లాజరుని ఆయన ఎంత ప్రేమించాడో అని చెప్పుకున్నారు. దేన్ని బట్టి? ఆయన కన్నీరు విడిచాడు. ఆయన కూడా దుఃఖపడుతూ ఉంటే ఆయన ఎంతో ప్రేమించాడు, లాజరుని ఎంతో ప్రేమించాడండి ఆయన. సరే, బాగానే ఉంది. ఆ తర్వాత యేసు ప్రభు అన్నారు, ఎక్కడ సమాధి చేశారని అడిగారు. వెంటనే మాట్లాడారు, అయ్యా సమాధి చేసి 4 రోజులు అవుతుంది, ఇప్పుడు సమాధి దగ్గరికి ఎందుకు, ఇప్పుడు వద్దులేండి అయ్యానంటే వెంటనే యేసు ప్రభు అన్నారు, లేదమ్మా లేదు, మనం అందరూ సమాధి దగ్గరికి వెళ్దామని చెప్పి అందరూ సమాధి దగ్గరికి వెళ్ళారు. దేవుని ప్రజలారా, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే నా ప్రభు లాజరు బయటకి రా అని ఒక్క మాట చెప్పగానే బంధకాలతో కట్టబడి ఉన్న చనిపోయిన లాజరు సజీవంగా బ్రతికి బయటకు వచ్చేసాడు. గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభుని స్తుతించుదాం, గట్టిగా హల్లెలూయా. చనిపోయిన లాజరు, ప్రేత వస్త్రాలతో కట్టబడి ఉన్న లాజరు, నా దేవుని ప్రజరా వెంటనే సజీవంగా బయటకు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. నా దేవుని ప్రజరా, నా దేవుడు ఎవరంటేనండి, ఆయన చనిపోయిన వారిని కూడా బ్రతికించిన దేవుడు. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా గట్టిగా, హల్లెలూయా. యేసు క్రీస్తు ఒక వ్యక్తిని ప్రేమించారంటే ఆయన ప్రేమించిన బిడ్డలమే మనం అయితే, మనము చనిపోయినా మరలా మనం బ్రతికించడానికి ఆయన సజీవుడు. నమ్ముతున్నారా అమ్మా? అందరూ నమ్ముతున్నారా? మీకు అర్థమవుతున్న వాక్యం? యేసు క్రీస్తు నందున్న వారు చనిపోరు. ఎందుకో తెలుసండి? మరలా వారిని బ్రతికించే దేవుడు ఆయన. గట్టిగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఆశ్చర్యమైన సంగతి, లాజరు చనిపోయిన తర్వాత దేవుడు అతను పిలిస్తే బయటకు వచ్చేసాడు. దేవుని ప్రజరా, అక్కడ చాలామంది లాజరులు ఉన్నారట. యేసన్న గారు చెప్తూ ఉంటారు, అక్కడ చాలామంది లాజరులు, కానీ ఈ లాజరు మాత్రమే బ్రతికి బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎందుకు ఈ లాజరు మాత్రమే బయటకు వచ్చాడనంటే, ఈ లాజరు యేసుక్రీస్తు నమ్ముకున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా గట్టిగా. నా దేవుని ప్రజల ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన గొప్ప దేవుడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము కూడా ఇతరులను ప్రేమించాలి. మీరు బాగా గమనించండి, లాజర్ని మన దేవుడు చాలా ప్రేమించాడు. అమ్మ కొంచెం శ్రద్ధగా. లాజర్ని మన దేవుడు, కానీ లాజర్ మాత్రం దేవుడిని ప్రేమించాల. ఎలా చెప్పగలరు మీరు అంటారేమో. యేసు ప్రభు ఎప్పుడు బేతనీలోకి వచ్చి వాళ్ళ ఇంటికి వస్తే ఈ దొడ్డి నుండి ఆయన వస్తూ ఉంటే ఈ దొడ్డి నుంచి పారిపోయేవాడు. చూడండి, చాలామంది పాస్టర్ గారు వస్తున్నారంటే, దేవుని ప్రజరా చూడండి, గమనించండి, కుర్రాళ్ళు, యవనస్తులు, లేకపోతే ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు, దేవుని ప్రజరా ఆయన ఈ తలుపు నుంచి వస్తుంటే ఆ తలుపు నుంచి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా దేవుని ప్రజరా, లాజరు కూడానండి ఎప్పుడు దేవుణ్ణి ప్రేమించలా, కానీ యేసయ్య లాజర్ని చాలా ప్రేమించాడు. హల్లెలూయా. నా దేవుని ప్రజరా, మన దేవుడు ప్రేమించే దేవుడు, ప్రేమగల దేవుడు. ఆయన మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. మనము కూడా యేసయ్యను ప్రేమించాలి. మనము కూడా మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రేమించాలి, ప్రేమ కలిగి జీవించాలి. అదే ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠము. అప్పుడు మీరు ఆ విధంగా జీవిస్తే ఆయన మీలోనికి వస్తారు, మీరు ఆయనలో నిలిచి ఉంటారు. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. ఆ విధంగా కాకుండా దేవుని ప్రజరా, మనం ఇతరులను ప్రేమించకపోతే, మన తోటి వారిని ప్రేమించకపోతే, దేవుని ప్రజ మనము వెలుగులో ఉన్నట్లు కాదు, అప్పుడు మనం చీకట్లో ఉన్నట్టు వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ మనము మన తోటి వారిని, మన స్నేహితులు, మన బంధువులు మనం ప్రేమించకపోతే మనం వెలుగులో ఉన్నట్టు కాదు, చీకట్లో ఉన్నట్టు. దేవుని ప్రజరా, వెలుగులో ఉన్నవారు అందరినీ, వెలుగులో ఉన్న వాళ్ళందరూ దేవుని పెట్టండి. చీకట్లో ఉన్నవాళ్ళు ఇక మీరు చెప్పక్కర్లేదు.
కనుక నా దేవుని ప్రజరా ఆలకించండి. చీకట్లో ఉన్న వాళ్ళని నా దేవుడు పిలుస్తాడు. పేతురు రాసిన పత్రిక ఉంటుంది. ఆయన చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని అందరినీ పిలుస్తా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చీకట్లో ఉన్న వారిని ఎక్కడ పిలుస్తాడు చెప్పండి? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుస్తా ఉన్నాడు. చీకటి అంటే ఏమిటి? చీకటి అంటే రాత్రిపూట పడే చీకటి కాదు, లేకపోతే మన గదిలో సడన్గా కరెంట్ పోతే ఆ చీకటి కాదు. చీకటి అంటే పాపం. చీకటి అంటే దేవుని ప్రజరా అపవాదికి సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ. వాటన్నిటిలోంచి మనము బయటికి రాగలిగితే నా దేవుని ప్రజరా మీరు వెలుగులో నడవగలుగుతారు. హల్లెలూయా. వెలుగై ఉన్న దేవుడు మీతో కూడా నడుస్తారు. ఆయన కూడా మీతో నడుస్తారు. నోవాహు అంటే నోవాహు కాదు, ఆనోకు దేవునితో నడిచి అలాగే పరలోకి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎవరు చెప్పండి? హానోకు దేవునితో నడిచి దేవునితో అలాగే పరలోకి వెళ్ళిపోయాడు. ఒకరోజు యేసుప్రభు అడిగారు, పరలోకి వెళ్ళిపోయిన తర్వాత, హానోకు ఇక్కడ దాకా వచ్చేసాం, మరి మీ భార్య పిల్లలు మరి పరిస్థితి వాళ్ళు బాధలు పడతారులే నాయన, నేను మాత్రం ఇక్కడి నుంచి స్వాతంత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజరా ఆశ్చర్యమైన సంగతి ఏంటంటేనండి, చనిపోకుండా పరలోకంలోకి వెళ్ళింది ఎవరంటేనండి హానోకు. మరొక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు ఏలియా. ఇద్దరు వ్యక్తులు చనిపోలేదు, వాళ్ళు ఈ బట్టలతోటే వెళ్ళిపోయారు అక్కడికి. మరి ఏంటి చనిపోకుండా ఎవరు వెళ్ళరు కదా అని అంటే దాని సారాంశం ఏంటంటేనండి, ఒకానొక రోజున మరలా వాళ్ళు వస్తారు భూమి మీదకి. అప్పుడు గోగు మాగోగు అని ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో వాళ్ళు చంపబడతారు. అప్పుడు మహిమ దేహాలుగా మరలా లేస్తారు. ఆమేన్ చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటేనండి, మీరు ఆజ్ఞలు గైకొని దేవుణ్ణి ప్రేమించాలి, మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రేమించాలి. ఆ తర్వాత మనం ప్రేమిస్తున్నాము అని చెప్పుకొని చీకట్లో నడిస్తే అది అబద్ధం. అంతే కదండి? హల్లెలూయా. ఒక మాట చదువుకుందామా? చూడండి ఒకసారి. హల్లెలూయా. స్తోత్రం. యోహాను రాసిన సువార్తలోనే 17వ అధ్యాయము 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం 46వ వాక్యం చూడండి ఒకసారి. 12:46. నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకానికి వెలుగుగా. హల్లెలూయా. 35వ వాక్యం కూడా చదవండి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్యలో ఉంటుంది, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండా వెలుగు ఉండగానే వెలుగులో. హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని వాక్యాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. మనము చీకట్లో నడవకూడదు. చీకటి అంటే ఏం చెప్పుకున్నాం? చీకటి అంటే లోకము, చీకటి అంటే పాపము, చీకటి అంటే దేవుని ప్రజలారా సాతాను సంబంధించిన క్రియలు అవన్నీ. అందుకని మీరు చీకట్లో నడవకూడదు. మీరు దేవుని బిడ్డలు గనక, దేవుడు మీలో నివాసం చేస్తున్నాడు గనక మీరు వెలుగులో నడవాలి. హల్లెలూయా. అందుకని యేసయ్య కూడా ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 17వ అధ్యాయం 21వ వాక్యం. అదే యోహాను రాసిన శుభవార్తలో 17:21 వాక్యం. తండ్రి, నా యందు నీవు, నీ యందు నేనును ఎలాగున వారు కూడా మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థించట్లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచుతున్నారు గనుక వారందరూ ఏకమై ఉండాలని. హల్లెలూయా. మనందరి కొరకు ప్రార్థన చేస్తున్న దేవుడు అండి ఆయన. ఎందుకని ప్రార్థన చేస్తున్నట్టు తెలుసండి? మనం అందరము ఏకమై ఉండాలని. ఏమై ఉండాలి చెప్పండి? విభేదాలు మనలో ఉండకూడదు. మీ సంఘము మా సంఘం అనే భేదాలు ఏమి లేవండి. భూమి మీద మాత్రమే ఆ భేదాలు.
భూమి మీద మాత్రమే మీ సంఘం మా సంఘం, మీ మినిస్ట్రీ మా మినిస్ట్రీ, అది భూమి మీద మాత్రమే. పరలోకం వెళ్ళిన తర్వాత మనం అందరము దేవుని ప్రజలుగా ఒకే సంఘముగా, సార్వత్రిక సంఘముగా దేవుని ఎదుట మనం అందరం నిలవబోతూ ఉన్నాం. హల్లెలూయా. అందుకని భూమి మీద ఉన్నప్పుడు కూడా మీరు విభేదాలు పెట్టుకోవద్దు, విభేదాలు వద్దు. మీరు అందరూ కలిసి ఏకమై ఉండాలని మన కొరకు మన దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరూ ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి, ఒకే మనసు కలిగి ఉండాలి, ఒకే భావం కలిగి ఉండాలి, ఒకే తాత్పర్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు మీలో ఎప్పుడు ఉంటారంటేనండి, మీరు ఆజ్ఞలు గైకొన్నప్పుడు. హల్లెలూయా. రెండవది, ఆయన ఎప్పుడు మీలో ఉంటారంటే మీరు ఏక మనసు కలిగినప్పుడు. ఏ మనసు చెప్పండి? ఏక మనసు ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఒకే భావాన్ని కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదాం గట్టిగా. అందుకని నా దేవుని ప్రజరా, ఆయన చెప్తున్న మాట, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నేను వాని యందు ఉంటాను, వాడు నా యందు ఉంటాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి ఒక్కరిలో మన దేవుడు నివాసం చేసే దేవుడు, ప్రతి ఒక్కరిలో ఆయన నివాసం చేసే దేవుడు. ప్రతి ఒక్కరిలో ఆయన నివాసం చేయాలంటే మనం నిశ్చయంగా ఆజ్ఞలు అనేవి పాటించాలి. మనం అందరూ ఏక మనసు కలిగి ఉండాలి, ఉండాలి, ఉండాలి. వాక్యాలు అనేక రకాలుగా హెచ్చరిస్తూ ఉన్నాయి. దేవుని ప్రజరా, ఏక మనసు లేకుండా, ఏక భావం లేకుండా, ఐక్యత లేకుండా, విభేదాలు లేకపోతే ఇక వేరే వేరే కార్యక్రమాలను పెట్టుకున్నట్లయితే అక్కడ అపవాది దిగవచ్చేస్తాడు. అది అపవాది సంబంధించిన కార్యక్రమాలు అయిపోతాయి. నా దేవుని ప్రజలు ఏక మనసు కలిగి, ఒకే భావము కలిగి మనం అందరము ఒక్కటే. ప్రైజ్ ద లార్డ్. మనం అందరం ఏం చెప్పండి? ఒక్కటే, ఒకే కుటుంబం, ఒకే సంఘముగా, ఒకే కుటుంబముగా ఎప్పుడైతే ఆ మనసు కలిగి ఉంటామో, నా దేవుని ప్రజరా, ఆయన మనలో ఉంటారు, మనము ఆయనలో ఉంటాం. కనుక నా దేవుని ప్రజరా, ఆ విధమైన మనసు కలిగి మీరు అందరూ ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత మనం చదువుకున్న మూలవాక్యం ఒకసారి మూలవాక్యంలోకి 6:56లో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిలిచి, అది గమనించండి. నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటారు. మన దేవుడు మన దగ్గర నిలిచి ఉండే దేవుడు, నిలిచి ఉండే దేవుడు ఆయన మన దగ్గర. యోహాను రాసిన 15వ సువార్తలో 4వ అధ్యాయము, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను కూడా నిలిచి ఉంటాను. తీగె ద్రాక్షావలు నిలిచి ఉంటేనే కానీ ఎలా ఫలించదో. హల్లెలూయా. దాని అర్థం ఏమిటనంటే, దేవుని ప్రజలారా, దేవుడు మనలో నిలిచి ఉంటే మనము ఫలిస్తాము. గత వారం కూడా ఈ వాక్యం వచ్చినట్టుంది. దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు నీలో నిలిచి ఉన్నట్లయితే నీవు ఫలిస్తావు, నీవు అభివృద్ధి చెందుతావు, నీవు దీవించబడతావు, నీ గర్భఫలం దీవించబడతావు, నీ పశుమందలు, నీ దుక్కటెద్దలు, నా దేవుని పని, నీవు పొలము, నీవు పాడి పంటలు అన్నీ దీవించబడతాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు నీలో నిలిచి ఉన్నట్లయితే నీవు ఫలిస్తావు. అందుకని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, మీరు నా శరీరాన్ని తినాలి, ఈ శరీరాన్ని తినాలి, దేవుని ప్రజలు బాప్తిసం పొందాలి, దేవుని కొరకు మీరు బ్రతకాలి, దేవుని కొరకు మీరు జీవించినప్పుడు ఆయన మీలో నిలిచి ఉంటారు కనుక, ఆయన మనలో నిలిచి ఉంటారు కనుక మనము బహుగా ఫలిస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఫలించాలని ఎంతమందికి ఆశ ఉంది? ఆమేన్ అని చేయొద్దండి అమ్మా. సగం ఎత్తారండి, పైకి ఎత్తండి పూర్తిగా. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఒక మాట మిమ్మల్ని అందరూ చూస్తే నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. మీలో బద్ధకస్తులు ఎవరు చేతులు ఎత్తనని చెప్పి అన్నారంట ఒకరోజు. మీలో బద్ధకస్తులు ఎవరు చేతులు ఎత్తనంటే అప్పుడు చాలామంది ఎత్తలేదు. అలా కాదులే, మీకు పోటీ పెడదాము, ఎవరు ముందుగా చేతులు ఎత్తారో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఇద్దామని అంటే, దేవుని రెడీ 1 2 3 అంటే చాలామంది చేతులు ఎత్తేసారంట. దేవుని ప్రజల ఆశ్చర్యమైన సంగతి అంటే ఒక్కడ మాత్రం ఎత్తలేదంట, ఒక్కడ మాత్రం
చెయ్యెత్తలేదు. అప్పుడు వెంటనే ఆ జడ్జి గారికి అనుమానం వచ్చి అడిగారంట, ఎవరు బాబు నువ్వు ఎందుకు చేతులు ఎత్తలేదు అని అంటే వాడు చెప్పాడంట, నాకు చెయ్యెత్తడానికి కూడా బద్ధకంగా ఉంది నాయన. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. నా దేవుని ప్రజరా, ఆశీర్వదించే దేవుడిని అడుగుతున్నప్పుడు ఆశీర్వాదం పొందుకోవడానికి చేతులు ఎత్తడానికి ఏమని చెప్పండి, గట్టిగా చేతులు ఎత్తండి, స్తోత్రం చెప్పండి. నా దేవుడు మిమ్మల్ని బహుగా ఫలింప చేయునుగాక. ఎప్పుడు 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 నా దేవుని ప్రజరా, ఆయన మనలో నిలిచి ఉన్నప్పుడు, ఆయన మనలో నిలిచి ఉంటే మనం ఫలిస్తాం, బహుగా ఫలిస్తాం. 128వ కీర్తన ఉంటుందండి, చాలా అద్భుతమైన ఆ అధ్యాయం. అది ఆ అధ్యాయం అంతా మీరు కంఠస్థపట్టిన ఒక్కసారి ఆ అధ్యాయం ఒకసారి అక్కడికి వెళ్దాం. 128వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఇదిగో ఆయన త్రోవలందు ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె, నీ భోజనపు బల్ల చుట్టూ చూడండి, మీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు, ఆశీర్వదించబడతారు. సియోను నుంచి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. జీవితకాలం అంతా చూస్తావు, నీ పిల్లల నీవు చూస్తావు. హల్లెలూయా. ఈ 128వ అధ్యాయం ఆ ఆశీర్వాదాలన్నీ మనకు రావాలంటే ఆయన మనలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఎంత చక్కటి మాటలండి అవి, ఎంత అద్భుతమైన మాటలు. యేసుక్రీస్తు ప్రభుల వారు నీలో నిలిచి ఉంటే, నీవు ఆయనలో నిలిచి ఉంటే, నిశ్చయముగా నీ కష్టార్జితం, నువ్వు ఎంతైతే కష్టపడి చెమటోర్చి పాడి పంటలు చేసి వ్యవసాయం చేసి వ్యాపారం చేస్తే ఎంత కష్టపడుతున్నావో ఆ కష్టార్జితం అంతా నా దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. అంత మాత్రమే కాదు, నీవు నీ పిల్లలను నీవు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. సియోను నుంచి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నా దేవుని ప్రజలారా, అందుకని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, ఆయన మనలో నిలిచి ఉండాలి, మనం ఆయనలో నిలిచి ఉండాలి. మనం ఆయనలో నిలిచి ఉండాలంటే ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. అలా చేసినప్పుడు నా దేవుని ప్రజల, ఇదిగో ఈ 128వ అధ్యాయంలో ఈ ఆశీర్వాదాలన్నీ ప్రభు మనకి అనుగ్రహిస్తారు. మరొక ప్రాముఖ్యమైన మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను. కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వాక్యం చూడండి ఒకసారి. 28వ వాక్యం. అపోస్తలుడైన పౌలు కొలసీలోని సంఘానికి రాసిన పత్రిక, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట సమస్త విధములైన జ్ఞానముతో, ఇదిగో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చదవండి అమ్మా. బలముగా నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అక్కడ రాయబడిన ప్రాముఖ్యమైన మాట ఏమిటంటేనండి, ప్రతి మనుషుని క్రీస్తులో సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని. హల్లెలూయా. ఇదిగో మేము చేస్తున్న ఈ ప్రయాస, ఈ పరిచర్య, సేవకునిగా నేను పడుతున్న ఈ ప్రయాస, ఈ పాటు, ఈ పోరాటం అంతా దేని కొరకనంటేనండి, మిమ్మల్ని అందరినీ నా దేవుని ఎదుట నిలవబెట్టాలని. హల్లెలూయా. అంతే తప్ప మీ ద్వారా ఏదో లబ్ధి పొందుకొని, మీ ద్వారా ఏదో పొందుకొని నా దేవుని ప్రజలు నేను గొప్పవాడిని అవ్వాలని కాదు. చాలామందికి తెలియక పొరపాటు పడుతూ ఉంటారు. పాస్టర్లు వాళ్ళకి ఏం పని ఉంది, తెల్ల చొక్కా వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏం పని ఉంది? నా దేవుని ప్రజలు మాలో ఉన్న ఆ భారము, ఆ పోరాటము, ఆ ప్రయాస, రాత్రి కూడా చెప్పాను, చూస్తే తెలుస్తుంది బరువు, మోస్తే తెలుస్తుంది. చెప్పండి ఈ మాట అన్నారు, చెప్పండి. చూస్తే తెలుస్తుంది బరువు, మోస్తే తెలుస్తుంది. రాత్రి చెప్పాను. చూడండి, ఇక్కడ మన దగ్గర బాక్స్ ఉంది. ఆ బాక్స్ కాదు, అంత బండరాయి అనుకుందాం. ఆ బండరాయిని మీలో చూసిన వాళ్ళందరూ
ఎంత బరువు ఉంటుంది అంటావు? ఓ 10 కేజీలు ఉంటుందేమో. మరొక వ్యక్తి వచ్చి ఓ 15 కేజీలు, లేదురో అది బరువైన రాయి ఒక 100 కేజీలు ఉంటుంది అని ఎవరికి నచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళ ఊహాగానం బట్టి. అది ఖచ్చితంగా బరువు ఎంత ఉందని మనకు తెలియాలంటే ఏం చేయాలి? కాటాలో పెట్టి తుయ్యాలి. కాటాలో పెట్టి చూస్తే అప్పుడు కరెక్ట్గా దాని బరువు ఎంత ఉందో దేవుని. అలాగే ఈ పరిచర్య భారాన్ని కూడా మోస్తే తెలుస్తుంది ఆ భారం ఎంతో. హల్లెలూయా. చెరువులో దిగితేనే తెలుస్తుంది లోతెంతో. హల్లెలూయా. దేవుని ప్రజల గట్టు మీద ఉన్న వ్యక్తికి ఏమీ అర్థం కాదు, పలు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నా దేవుని ప్రజల మాలో ఉన్న పోరాటము, మాలో ఉన్న ప్రయాస, మాలో ఉన్న భారం ఏమిటనంటే మిమ్మల్ని అందరినీ ఆయనలో సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట మిమ్మల్ని నిలవబెట్టాలని. హల్లెలూయా. ఒక దినము రాబోతూ ఉంది, ఈ మాట జాగ్రత్తగా వినండి. ఒక దినము రాబోతూ ఉంది, అప్పుడు మనుష్య కుమారుడు ఒక సింహాసనం మీద కూర్చుని ఉంటారు. సింహాసనం మీద కూర్చున్నప్పుడు దేవదూతలు నలు దిక్కుల నుంచి ప్రజలందరినీ పోగు చేస్తారు. పోగు చేసి మంచి వాళ్ళందరినీ ఒక పక్క చేరుస్తారు, చెడుగా బ్రతికిన వాళ్ళందరూ ఒక పక్క చేరుస్తారు. దేవుని ప్రజలు అందుకనే వాక్యంలో ప్రభు ఉపమానాలు చెప్పారు. వీళ్ళందరూ మంచి వాళ్ళందరినీ గోధుమలతో పోల్చారు, చెడ్డ వాళ్ళందరినీ గురుగులతో పోల్చారు. నా దేవుని ప్రజరా, ఒకనొక దినం రాబోతుంది, అప్పుడు ప్రజలను వేరు చేస్తారు. ఆ మాట చదువుదామా? మత్తయి శుభవార్త 25 అనుకుంటా. మత్తయి శుభవార్త 25 31 చూడండి ఒకసారి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటారు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకల్లో నుంచి గొర్రెలను వేరు చేసినట్లు ఆయనను వేరుపరుస్తారు. కుడివైపున ఉన్న గొర్రెలను చూసి అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచే రాజ్యాన్ని స్వతంత్రించుకోనండి. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా దేవుని ప్రజ, మన దేవుడు కృపగల దేవుడు, నమ్మదగిన దేవుడు, సర్వాధికారి దేవుడు. ఒక దినము రాబోతుంది, ఆ దినమందు జరిగే సంఘటనలు ఇవన్నీ. కనుక ఆయన యందు మనము ఆయన యందు, లేకపోతే ఆయనలో మనలో ఆయన నిలిచి ఉండటానికి మీరందరూ ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా ఆజ్ఞలు పాటించండి, యథార్థంగా నీతిగా భయభక్తులు కలిగి పొరుగువారిని ప్రేమించండి, మంచిగా జీవించండి. నా దేవుని ప్రజరా, ఆ విధంగా మనం జీవించినప్పుడు చీకటి కార్యాలు అన్నీ మనము జయిస్తూ, చీకటిని పాపాన్ని ద్వేషిస్తూ దేవుని కొరకు మీరు వెలుగులో నడవండి. నా దేవుడు నిశ్చయముగా మీలో నిలిచి ఉంటారు. మీలో నిలిచి ఉన్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారు. మీలో దేవుడు నిలిచి ఉన్నట్లయితే ఒకానొక దినాన ఆయన ఎదుట నిలబడే ధైర్యము, శక్తి మనకి కలుగుతుంది. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుకని ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగాలి. ఆయన శరీరము, ఆయన రక్తము మనము తీసుకోవాలంటే బాప్తిసం పొంది ప్రభువుని నమ్మి విశ్వసించాలి. నా దేవుని ప్రజరా, ఆ విధంగా ప్రభు మిమ్మల్ని అందరిని సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. అందరం తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం.